హాయ్ హలో నమస్తే ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే, నిన్న అసెంబ్లీలో మన మునుగోడు నియోజకవర్గ గడ్డ మరి రాజన్న గారు, రాజగోపాల్ రెడ్డి సార్ మరి అసెంబ్లీలో దద్దరిలాగా వచ్చిండు. ఏందా దద్దరిల్లుడు అంటే, ఉన్నది ఉన్నట్టు మంచి లెక్కలు అడిగిండు. మినిమం ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో లేవు అధ్యక్ష. మరి ఎక్కడ ఏం జరుగుతుందో పొరపాటు. మరి గత ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోయినాయి. విద్య అనేది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టు. నెంబర్ 1 విద్య వైద్యం అనేది సమాజానికి మనకు 2 కళ్ళ లాంటివి. అటువంటి విద్యని మరి 80 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ రోజు కూడా అధ్యక్ష, నా నియోజకవర్గంలో మునుగోడు నియోజకవర్గంలో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ కలిసి 330 స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. మొత్తం స్టూడెంట్స్ 9750 మంది స్టూడెంట్స్ ఉన్నారు అధ్యక్ష. అంటే యావరేజ్ గా ప్రతి స్కూల్లో 30 మంది ఉన్నారు. చాలా బాధాకరం అధ్యక్ష. ఇప్పుడు కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మిగులు బడ్జెట్ తోటి హైదరాబాద్ రాజధానిగా వచ్చిన తెలంగాణలో ధనిక రాష్ట్రం అనుకుని మనం చెప్పుకునే మనము ఈ తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో పేదలకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా విద్య వైద్యం విషయంలో పేదలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి భావిస్తున్న తరుణంలో గత ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో నిజంగా ఈ 2 విషయాల్ని గాలికి వదిలేసారు అధ్యక్ష. అందులో ముఖ్యంగా చెప్పాలంటే అధ్యక్ష, ఈ రోజు మన పల్లెల్లో, మన స్కూళ్ళల్లో ఇప్పుడు కూడా మనం చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్ళల్లో క్లాస్ రూమ్స్ కానీ, ఫర్నిచర్ కానీ, కాంపౌండ్ వాల్ కానీ, ప్లే గ్రౌండ్ కానీ, బాలికలకు టాయిలెట్స్ కూడా లేవు అధ్యక్ష. గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కావాల కంటే ఎక్కువ ప్రైవేట్ దగ్గరనే ఎక్కువ స్ట్రెంత్ ఉంది అధ్యక్ష. రాబోయే రోజుల్లో ప్రైవేట్ స్కూల్ కు ఎవరు కూడా పంపించారు అధ్యక్ష. కేవలం మన దగ్గర ఫెసిలిటీస్ లేవు, సరి అయిన బోధన లేదు, బిల్డింగ్స్ లేవు, అన్ని రకాలుగా పట్టించుకునే నాదులు లేడు ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో అన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంత కష్టపడినా సరే చుట్టుపక్కల గ్రామాల ప్రైవేట్ స్కూల్ కి ఏదైనా మా మండల హెడ్ క్వార్టర్ కు ఆటోలలో, బస్సులలో పంపిస్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్ ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది అధ్యక్ష, కానీ పిల్లల్ని పంపిస్తలేరు. ఉన్నామా, తిన్నామా, తెల్లారిందా అన్నట్టే ఆ విధంగా నడుస్తుంది తప్పితే సీరియస్ గా ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేయాలి అధ్యక్ష. రాష్ట్రంలో జరగాల్సింది ఏ విధంగా జరగాలి, విద్య ఎట్లా డెవలప్ కావాలి, వైద్యం ఎట్లా డెవలప్ కావాలి, హాస్పిటల్స్ కోసము, విద్యా కోసము మామూలుగా అడగలే. సూపర్, అది దాంట్లో నచ్చిన నేను. కానీ మరి అవన్నీ అమలు కావాలి కదా. అవన్నీ అమలు చేయాలని గవర్నమెంట్ ముందల రేవంత్ రెడ్డి ముందల వెచ్చాడు. మరి రేవంత్ రెడ్డికి ఎంత సుర్రం అన్నదో ఏమో. నువ్వు మన ప్రభుత్వం నుండి అయ్యా నువ్వు ఏదో ఆడంగా ఈడంగా దొలుపుకుంటూ పోవాలి, కానీ విద్య కావాలని అడుగుతావు. విద్య కావాలని అడుగుతావా? ఈ పేదలకు ఎందుకు విద్య, ఎందుకు ఈ దవాఖానాలు పేదలకు? మనం హైదరాబాద్లో మన చేతిలో నడుస్తున్న కార్పొరేట్ వ్యవస్థ, పెద్ద పెద్ద ప్రైవేట్ వ్యవస్థ నడుస్తుండే, దవాఖానాలు నడిపిస్తుంటే మనం వాటాలు తీసుకొని అయ్యా అటువంటి జరుగుతుంటే అవి కుప్పగూలిపోవాలనా అని లోపల ఎంత మసిలిపోయిండో రేవంత్ రెడ్డి అడుగుతుంటే ఇవన్నీ. మరి మన రాజగోపాల్ రెడ్డి గారేమో మరి మునుగోడు నియోజకవర్గం కోసం మీరు నిధులు కేటాయించాలి, ఆ కేటాయిస్తే నా మునుగోడు నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలి అని అడుగుతుండు. ఉన్నది ఉన్నట్టు విద్యా కోసము, వైద్యం కోసము అడుగుతుండు. స్కూళ్ళల్లో ప్రైవేట్ వ్యవస్థలో ఎక్కువ జనాభా ఉన్నది, గవర్నమెంటు బళ్ళల్లో ఎవరు చదువుతలేరు. ఎందుకు ఇట్లా అవుతుంది? ఇదంతా రోజు ప్రైవేట్లో చదివించాలంటే ఫీజులు కట్టలేక తలడం మలడం అయిపోతున్నారు తల్లిదండ్రులు. అన్నీ మంచిగా వివరించిండు. ఇదంతా బాగుంది సారు. మరి మన నియోజకవర్గంలో కూడా ప్రైవేట్ బళ్ళను మూత పెట్టాలా సారు? దాని మీద యాక్షన్ తీసుకో. మునుగోడు జనం అంతా నియమంటుంటారు, మునుగోడు జనం అంతా నియమంటే ఉంటారు. ఇది నిజం. మీరు చేస్తే మొదలు పెడితే అంతటా అవుతుంది. వైన్సులు బంద్ చేయాలి, 1 గంటలకు తీయాలంటే కాలే మన కాడ ఆరత పెట్టిరే రాజగోపాల్ రెడ్డి అంటే అని అన్నారు. ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఏం చేయాలంటే, ఏడనైతే ప్రైవేట్ వ్యవస్థ ఉన్నదో, ప్రైవేట్ స్కూల్ ఉన్నాయో అవి తీసిపారేయాలని చెప్పాలి. దాంట్లో లైసెన్సులు రద్దు చేయాలని చెప్పాలి. గవర్నమెంట్ను మంచిగా చేయాలని చెప్పాలి. గవర్నమెంట్ స్కూళ్ళను కట్టియాలని చెప్పాలి. పెద్ద పెద్ద హాస్టల్ కట్టియాలని చెప్పాలి. మండలానికి హాస్టల్ ఉండాలి. ఒకటేందుకు 2-3 ఉన్నాయేం కాదు. మంచి మంచి రెసిడెన్షియల్ కావచ్చు. ఎటువంటి స్కూల్ అంటే అటువంటి స్కూళ్ళు హాస్టల్ కట్టిస్తామా? ఈ పనికి మళ్ళీ అన్ని ఎందుకు అవసరమా? అంటే దీని వెనుక ఏమున్నదో చెప్పాలి. అన్ని మండలాలలో మోడల్ స్కూల్ ఉందన్న, మరి చండూరు మండలంలో మోడల్ స్కూల్ ఎందుకు లేదో చెప్పాలి. చెప్తారా? దీనికి జవాబు ఉందా? ఇవి అడగొద్దట, చెప్పలేసుకో, అవి అడగొద్దు. అసలు చండూరులో 10 ప్రైవేట్ స్కూళ్ళు అన్నీ ఉంటాయి, కానీ గవర్నమెంట్ ఉండదట. ఎందుకు ఉండదు? ఇది ఒక్కొక్కరు నన్ను క్వశ్చన్ చేసిర్రు.
నన్ను ఎన్నో అడిగిర్రు. ఇక సరేలే అమ్మ ఇక చూద్దాంలే, చిన్న చిన్నగా చూద్దాంలే అన్న. ప్రజలు అక్కడున్న నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, చాలామంది అన్నారు, అయ్యా ఫీజులు కట్టలేక చస్తున్నాం అయ్యా, మా చండూరులో మొత్తం ప్రైవేట్ స్కూల్లే, ప్రైవేటే, గవర్నమెంట్ నడవదయ్యా ఇక్కడ, గవర్నమెంట్ ఉన్నదాన్ని కూడా తీసేదామని చూస్తున్నారట అయ్యా, రోడ్ వచ్చి దాన్ని పారు కూడా కూలగొట్టిరట అయ్యా. మరి ఇవన్నీ వాళ్ళు చెప్పాలయ్యా. అందుకనే రాజగోపాల్ రెడ్డి సారు మరి అసెంబ్లీలో మంచిగా మాట్లాడు, మా ప్రజల కోసం రాష్ట్రం అంతటా రాష్ట్రం ఇట్టుంటే బాగుంటుందని మాట్లాడు, దానికి సల్యూట్. కానీ అవన్నీ అమలు చేయాలి. మరి చేస్తారో చేయరో నాకైతే నమ్మకం లేదు, కానీ మీరు చేయండి సార్. ఇక్కడ మీ మన నియోజకవర్గం అంతవరకు మునుగోడులో మీరు చేస్తారని మేము కోరుకుంటున్నాం. ప్రైవేటు వ్యవస్థ ఉండొద్దు అంటున్నాం. మీరు 1,50,00,000 పెట్టి 2 కోట్ల దాకా పెట్టి మరగడంలో పేద కస్తూర్బా హాస్టల్ కట్టారు, సల్యూట్ కొట్టాల్సిందే. మా సబ్బండ కులాల పిల్లల కోసం దేవుడవయ్యావు, నీకు సల్యూట్ కొడతాం. కానీ ఇంకా చేయాలి అంటున్నా. ఇంకా మిగతా 6 మండలాలల్లో ప్రతి మండలంలో కావాలి. మీకు మంత్రి పదవి అంటే ఇయ్యలేడు ఆయన నుంచి కాదు. ఆయన మంత్రి పదవి ఒకళ్ళ పుట్టుకున్న నీకు రేవంత్ రెడ్డి కనుక ఇచ్చిండు అనుకో, ఇచ్చిన నెల రోజులకే సీఎం కావాలంటావు, సీఎం నేనే అవుతా అంటావు. ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ ఎమ్మెల్యేలను అందరిని పట్టుకొని నువ్వు సీఎం కాగలవు కూడా. నీకు అంత శక్తి ఉంది, అంత దమ్ము ఉంది. ఆ సంగతి అంతా రేవంత్ రెడ్డికి ఎరక. అందుకే నీకు మంత్రి పదవి ఇయ్యడు అని తేలిపోయింది. ఇయ్యలేడు, శక్తివంతుడికి ఎవరు ఇయ్యలేరు, అది జరగని పని. అందుకనే మీరు సొంతంగా కూడా చేయొచ్చు సారు, మీరు ఎట్లాంటి అట్లా చేయొచ్చు. కానీ మునుగోడు నియోజకవర్గంలో ప్రైవేటు వ్యవస్థ అనేది తీసేస్తే మీకు దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే అది ప్రజల బాధ, ప్రజల గోడు. ఫీజులు కట్టలేక, ప్రైవేటు బళ్ళల్లో ఫీజులు కట్టలేక మల్లడం రెక్కలు ముక్కలు చేసుకొని వస్తున్న ప్రజలు ప్రైవేట్లలో ఫీజులు కట్టాలనా సారు? నర్సరీ పిల్లలకు 14,000 15,000 కట్టాలనా? బడికి పోన్న పిల్లలకు వ్యాన్ ఫీజు, పుస్తకాలు, టై, బట్టలు ఏంది సారు? ఒక్కడిని పంపిస్తే పక్కింటోడు చూసి పోటీకి పంపించాల్సి వస్తుంది. వాడు ఆడ చదివిపిస్తుంది, నేనే ఆడ చదివించాలని ఇజ్జత్కు పాటలు పడి చదివిపిస్తారు. కానీ ఫీజులు టైం కట్టకపోతే ప్రైవేట్ బళ్ళల్లో పిల్లలను బయట నిలబెడతారు. ఫీజులు కట్టలే మీ అమ్మ మీ నాన్న బయట నిలబడరు అంటారు. స్కూల్ వ్యాన్ ఫీజు కట్టకపోతే బస్ ఎక్కనిస్తలేరు. అంతమంది పిల్లల ముందల అవమానపరుస్తారు మా పిల్లలని. ఇవన్నీ ఎవరు చెప్పాలా సార్ మీకు? ప్రజలు నాకు చెప్తున్నారు, ఒక్కొక్కరు ప్రజల బాధ గాథ నాకు చెప్తే నేను మీకు చెప్తున్నా. మునుగోడు నియోజకవర్గంలో ప్రైవేట్ వ్యవస్థ ఉండొద్దు అంటున్నా. ఒకవేళ ఉందంటే అది ఉండి అయితేనే నడుస్తుంది అంటే అర్థమైంది, దానికి మీరు సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క. సపోర్ట్ చేస్తున్నట్టే 100% చెప్తున్నా నేను. దాన్ని నీ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు ప్రైవేట్ వ్యవస్థ. ప్రైవేటు బళ్ళు నడుస్తున్నాయంటే మీ కన్ను, మీ ఆలోచన, మీ చూపులు ఏంది, అది నడవదు అంటున్నా. నేనే అంటలేను, ప్రజలందరూ అంటున్నారు, నేను కూడా అంటున్నా. 100% అంటున్నా. ఇది నిజమైతే సారు మీరు అలాంటివి చేయొద్దు. 2 కోట్లు పెట్టి ప్రజలు మా పేద పిల్లల కోసం కట్టినామంటే మిగతా 6 మండలాల్లో కట్టాలని నేను కోరుకుంటున్నా. 100% కోరుకుంటా. నిజం మాట్లాడినాం, నిన్న అసెంబ్లీలో దద్దరిలో కొట్టినాం, సల్యూట్. అలాంటి మాటలు ఉండాలి, మా ప్రజల కోసం మాట్లాడాలి. కానీ అవి నిజం చేయాలి. రాష్ట్రం అంతటా ఒకవేళ నిజం చేయకపోతే మీరు చేయండి, ఇక్కడ మీరు చేసి చూపించండి. ఇది నేను కోరుకునేది, ప్రజలు కోరుకునేది కూడా ఇదే. మాకు మంచి దవాఖాన కట్టాలి సార్. మండలానికి ఉన్న దవాఖానలు చేయాలి. చండూరులో దవాఖాన ఎందుకు లేదు? ఉన్నది, ఉంటే ఎట్టుంది? అది ఊరుకు కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది. అందులో కంప చెట్టు మొలుస్తాయి, పాములు తేళ్ళు వచ్చినాయి, డాక్టర్లు భయపడుతున్నారు. డాక్టర్లే భయపడరు, డాక్టర్లకే రక్షణ లేదు, ప్రజలకేం రక్షణ? అది హాస్పిటల్ అంటారా? అది మున్సిపాల్ అయింది, ఆడ దవాఖాన ఉండదట, గవర్నమెంట్ దవాఖాన. ప్రైవేట్ దవాఖానలు ఉంటాయట, మంచిగా సూపర్ ఉంటాయట. మళ్ళీ అవి మరి గవర్నమెంట్ ఎందుకు ఉండదు? చెప్పాలి సారు. ఇది మళ్ళీ మీ కాడికే వస్తుంది. ఇది వాళ్ళు ఎట్టుంటారు, నీ మీదనే మంట వేస్తారు, ఇట కడపులు వేస్తారు. అది వాస్తవమే అవుతుంది, అది నిజమే అవుతుంది. మళ్ళీ అవి ఎవరు అంటే నీ వెనకంగా తిరిగేటోలే, మళ్ళీ అవి నీ పార్టీ చేసేటోలే. అవి స్కూళ్ళు కావచ్చు, ఇంకా వేరే ఏమన్నా ఉండొచ్చు. అందుకనే ప్రజలు ఊకుంటోళ్ళు గారు, నాయకులు ఊకుంటోళ్ళు గారు ధైర్యంగా అనలేరు. నాడవడం దొరికించుకొని చెప్తుంటారు, నువ్వు ఇది అడిగినవా తాత, నువ్వు అది అడిగినవా, ఎందుకు అడగావు, నువ్వు ఎందుకు అడగావు, అడగావంటే ఎందుకు అడగా, నేను అడగనా?
ఎవరినైనా అడుగుతా, నా ప్రజల కోసం మంచి కావాలని అడుగుతా నేను. వింటురా, ఇది మంచిగా కావాలి, నా మునుగోడు నియోజకవర్గం మంచిగా కావాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నారు సారు. మీరు కూడా డెవలప్ చేయాలని కోరుకుంటూ, మరి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పుడే వద్దు, నెక్స్ట్ మాట్లాడతా. చాలా విషయాలు నేను చెప్తానే ఉంటా, ప్రజల బాధలు గాథలు, ప్రజలు ఏమేమి అనుకుంటే అన్నీ మీకు చెప్తా. మీకు చెప్పగానే మీరు నా మీద ఉర్రో గర్రో అని అనొద్దయ్యో. నాయకులు ఉన్నారు కొంతమంది, నాకు మననే ఒక చిన్న జరిగితే ఎమ్మటే ఆంధ్ర ఫోన్లు కొట్టిరు నాకు, ఇట్లా చేస్తావా అట్లా చేస్తావా అని. ఎట్లనైనా చేస్తా, నేను ఎట్లనైనా చేస్తా. మీరు ప్రజల కోసం ఎంత పోరాటం చేస్తా, ప్రజలకు మంచి చేస్తా అని మీరు ఎట్లా అనుకుంటారో నేను కూడా అయితేనే, సేమ్ అయితేనే. ఎవ్వరికి భయపడేది లేదు. 100% నికార్చుగా నిలదీసి అడుగుతా. ఎవరినైనా పని చేయాలి, చేతులెత్తి దండం పెడతా. నేనే ముందుండి నిలబడి అందరి గురించి మాట్లాడతా, మీ గురించి కూడా నేనే మాట్లాడతా. నాకు ఎవడు సాటి లేడు. మంచి చేస్తే, చెడు చేస్తే ఊకోను, మళ్ళీ అంతే మాట్లాడతా. చెడు చేస్తే కూడా గంతే గట్టిగా మాట్లాడతా. నాకు అడ్డం లేరు. ఉంటా పోతే పోతా, రెండే మాటలు. ఇది అందరు గమనించుకోవాలని చెప్తున్నా. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.